నా పేరు డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఈరోజు కొన్ని చెట్టు మూలికలు చూపిస్తాను. దేనికంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు మీరుగా మీ ఇండ్ల దగ్గర తయారు చేసుకునే అలాంటి చెట్టు మూలికలను నేను చూపిస్తూ వస్తుంటాను. మా వీడియోలు ప్రతి ఒక్కటి మీరు ఫాలో చేస్తూ రావచ్చు. ఎందుకంటే ఏదైనా అనుభవంగా ఉన్న వైద్యం మాత్రమే నేను చెప్తూ ఉంటాను. దీని నుంచి సైడ్ ఎఫెక్ట్లు కొన్ని ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్లు ఉన్నది కూడా నేను క్లియర్గా చెప్పేస్తాను. ఇలా చేస్తే ఇలాగే ఉంటుందని. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఇంకా సమస్యను పెంచకూడదు. ఆ సమస్యను ఇప్పుడే మీరు బాధతో ఉంటారు. రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాధతో ఉంటారు. ఆ బాధని ఇంకా కొంచెం పెంచామనుకోండి, జీవితాంతం నన్ను తిట్టుకొని బతుకుతూ ఉంటారు. అలా కాకుండా మీ బాధను ఎలా తగ్గించుకోవాలా అనేది కూడా క్లియర్గా చెప్తూ ఉంటారు. మనకి చాలామందికి మిడియాల నొప్పులు వస్తుంటాయి. కాలు పాదాలకు దగ్గర మిడియాలు ఉంటాయి కదండి, మిడియాల నొప్పులు వస్తుంటాయి. దానికి ఏం చేస్తారు? మనము హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు ఇచ్చే మందులు, ఎక్స్రేలు, స్కానింగ్లు, అవి ఇవి అన్నీ మొత్తం తీపిస్తాము. తీపిచ్చినా కూడా మనకేమవుతుంది? మేలు కాదు. ఇంత పొడుగు లిస్ట్ ఇస్తాడు. అన్నీ చేయించుకొని టెస్టింగ్లు వచ్చిన తర్వాత ఇంతకలం పేపర్ తీసుకొని 4 మాత్రలు రాసి ఇంటికి పంపిస్తాడు. అందుకే మ్యాక్సిమం 10 నుంచి 15 వేల వరకు ఖర్చులు వస్తాయి. వాళ్ళు పోయి హాస్పిటల్, రేంజ్ హాస్పిటల్లో పోతే ఆ రేంజ్ డబ్బులు పెరుగుతూ ఉంటాయి. దానికి వాళ్ళు ఇచ్చే మందులకు ఎన్ని దినాలు పనిచేస్తాయంటే మ్యాక్సిమం 1 రోజు 2 రోజులు, లేదా మాత్రలు తింటూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. ఇంజక్షన్లు వేయించుకోవడం, చాలా వరకు మనం బాధపడుతూనే ఉంటాం. కానీ తగ్గిందా? తగ్గదు. అప్పుడేం చేస్తారు? ఆపరేషన్ వెళ్ళాలండి. అక్కడ మిడియాల దగ్గర అరిగిపోయి ఉంటుంది కాలు, లేదా పెరిగిపోయి ఉంటుంది, తరిగిపోయి ఉంటుంది, ఏదో చెప్తుంటారు. ఇలా చేసి ఆపరేషన్కి వెళ్ళాలంటారు. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత పోనీ మీకు క్లియర్ అవుతుందంటే అప్పటికి క్లియర్ కాదు, గ్యారంటీ ఇవ్వరు. 50-50 అంటారు. కావచ్చు, కాకపోవచ్చు. అయిందో మీ అదృష్టం, కాలేదా వాళ్ళ అదృష్టం. ఎందుకంటే డబ్బులంతా వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఒక 5 రోజులు, 3 నుంచి 5 రోజుల వరకు కాస్త అడ్జస్ట్ చేసుకొని నేను చెప్పిన ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకున్నారనుకోండి, ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఈ మిడియాల నొప్పులు రావడానికి కూడా మెయిన్ ఏమిటంటే మనం వజన్ ఎక్కువ, తూకం ఎక్కువగా పెరగడము. రెండవది వచ్చి నడక ఎక్కువగా చేసిన వాళ్ళకి, అంటే కొంతమందికి నడక ఎక్కువగా ఉంటుంది. నడక అంటే ఓవర్గా నొప్పి ఉన్నప్పుడు నడక చేయడం ఇంకా ఎక్కుతుంది అనమాట. ఇంకా చాలామందికి ఏం చేస్తారంటే నిలిచి కొన్ని వర్కుల్లో నిలుచుకొనే ఉంటారు, ఎప్పుడూ నిలుచుకొని ఉంటారు. అలాంటప్పుడు మన వెయిట్ ఏం చేస్తుందంటే మిడియాల మీద పడి అక్కడ నొప్పులు అనేవి మా ఎముక అరుగుతూ వస్తుంది. అప్పుడు ఆ సమస్య ఎగబడుతూ, దానికి మనం ఏం చేయాలంటే ఒక 4 నుంచి 5 రోజుల వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని నేను చెప్పిన రెమెడీని మీరు వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న సమస్య క్లియర్ అవుతుంది. కారణం ఏమిటంటే ఆ నొప్పికి జీవితాంతం తనకలాడే బదులు ఒక 5 రోజులు అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. దాన్ని ఉపయోగించుకునే మీ చుట్టుపక్కల ఉన్న చెట్టు మూలికలే చెప్తాను. దీని పేరు వచ్చి తప్పిసి చెట్టు అంటారు. తప్పిసి ఈ చుట్టూ ఇంత ఆకులు మీరు బాగా ఆకు కూడా నీట్గా చూసుకోవచ్చు. ఇది ఆకులు వచ్చి బాగా రఫ్గా ఉంటుంది, మందంగా బాగా ఇదిగా ఉంటుంది. తప్పిసి చెట్టు అంటే మన పక్క ఆంధ్ర, తెలంగాణ ఏ పక్క అయినా కానీ విపరీతంగా ఉంటాయి. దాన్ని మీరు చూసి చేసుకోవాలి. ఇది ఈ చెట్టులో వచ్చి అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది, కాల్చే గుణం ఎక్కువ ఉంటుంది. కానీ దాని సమస్య లేకుండా నీట్గా మీరు నేను చెప్పినట్లు చేసుకున్నారంటే పరిపూర్ణంగా నయమవుతుంది. ఎలాగంటే దీన్ని చూడండి, చిగురాకు మాత్రమే తీసుకోవాలి. ఈ రఫ్గా ఉండే ఆకులేం అవసరం లేదు. ఈ చిగురాకు మాత్రమే తీసుకొని ఒక నిమ్మకాయ ప్రమాణం తీసుకోండి. తీసుకొని నిమ్మరసం వేసి బాగా నూరుకోవాలి. మర్దనం, గుణవర్ధనం, మర్దించినంత బాగుంటుంది. బాగా నూరేసి అమృతాంజనం, మనం తలనొప్పి వచ్చినప్పుడు అమృతాంజనం పూసుకుంటాం కదండి, అలాగా దానిపైన మిడియాలు ఎక్కడెక్కడ నొప్పి ఉన్నాయో మొత్తం అక్కడ పట్టించాలి, లేపనం చేయాలి. చేసి ఒక కాటన్ బట్ట కట్టి పెట్టేయండి. కాటన్ బట్ట ఎందుకు కడతారంటే మీరు ఎక్కడైనా బాత్రూమ్ అక్కడైనా వెళ్ళినప్పుడు ఒక చుక్క నీళ్ళు కూడా దాని మీద పడకూడదు. పడ్డాదనుకోండి, ఒక బాగా కాగిన నూనె ఒంటి మీద పడితే ఎలా బొబ్బలేస్తుందో అలా లేచిపోతుంది. అది పెద్ద సమస్య ఉన్నది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకుని ఒక 3 నుంచి 5 రోజుల వరకు ఆ కంట్రోల్ చేసుకొని దీన్ని వాడుతూ ప్రతిరోజు లేపనం చేస్తారండి. ఇప్పుడు అకస్మాత్తు మీరు స్నానం చేయాలా, అప్పుడు ఎట్లా అంటే ఈ రోజు నుంచి సాయంత్రం కావచ్చు, రేపు తెల్లవారి వరకు ఒక రోజుకొకసారి మీరు స్నానానికి వెళ్ళేకి ముందు నిమ్మరసం తీసుకొని దాన్ని కడిగేయండి. మళ్ళీ
ఈరోజు తెల్లవారితో పట్టించండి, మళ్ళీ రేపు తెల్లవారితో స్నానానికి వెళ్ళాలి. అప్పుడేం చేస్తారంటే నిమ్మరసం వేసి బాగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోయండి, ఏం సమస్య ఉండదు. మీరు నిమ్మరసంతో కడగకుండా అలాగే నీళ్లు పోసారనుకోండి, సమస్య బొబ్బలాగా లేచిపోతుంది. దాని నుంచి అలా 3 నుంచి 5 రోజులు చేశారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ మిడియాల నొప్పులు 100% క్లియర్ అయితే వస్తాయి. ఈ ఒక్క రెమెడీ మీకు మీరుగా చేసుకొని ఈ ఒక్క సమస్యని ఎప్పుడో సంవత్సరాల కొద్దీ బాధపడే బదులు ఒక 5 రోజులు అడ్జస్ట్ చేసుకుంటే మీ సమస్య క్లియర్ అయిపోతుంది. ఇది చాలా అద్భుతంగా చాలామందికి పనిచేసింది, మంచి రెమెడీ కాబట్టి మీకు ఇంకా ఒకసారిగా చెప్తున్నాను. ఈ ఒక్క రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చేసి వాడుకోండి. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన వేరే సమస్యలు ఏదైనా ఉండాలి అనుకోండి, దీర్ఘకాలిక సమస్యలు, కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దానికి సంబంధించిన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి. కొరియర్ ద్వారా మందులు పంపిస్తుంటాము. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.